హాయ్. బంగారం ఐ లవ్ యూ బంగారం. ప్రియా నా గుండెలయ్యా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు అంటే కూడా అంతే ఇష్టమే. ఒక్కసారి నాకు ఐ లవ్ యూ చెప్పవా? అనుకున్నట్టుంది. ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్దాం, ఎట్లా చెప్తే యాక్సెప్ట్ చేస్తుంది అది ఐడియా. ఐ లవ్ యూ బంగారం. మరీ చెండాలంగా ఉంది కదా, నాకు కూడా కదా అనిపించింది. ఎంత ప్రపోజ్ చేయాలో అర్థమవుతలేదు. వెంకటేశ్వర ప్రపోజ్ చేద్దాం. సింగిల్ హ్యాండ్ గణేష్ ఐ లవ్ యూ. కూల బతుకుడా. ఐడియా. ఏంది ఆ ఏషాలేంది, ఆ చేతుల పువ్వులేంది, నీ కథలేంది? 15-20 రోజులు చూస్తున్నా మనిషి లెక్కుంటలేవు. ఏంది సోకులు? రూపాయి సంపాదించే తెలివి లేదు కానీ సోకులు బాగా అవుతారా నీకు? ఓ నల్లిగుట్లాడా సప్పుడు వేయవు ఆ పువ్వులు దేనికి? అంటే ఇది దేవత దేవునికే. దేవత దేవునికా? నేను కూడా అత్తప్ప దేవుడి దగ్గరికి. అరే అది ఇక్కడ కాదే, చాలా దూరం ఉంటది. నీకు సాధ కాదు గంత దూరం. నేనేమన్నా మూసల్లా అన్నా నేను కూడా అత్తా. నీ అవ్వ అది కాదే, నీకు ఇంట్లో పని చేయడం సగ సాధ కాదు. అవును మళ్ళా నువ్వు పనికాడు కూడా పోతలేవని నాకు కూడా నిన్ననే తెలిసింది. ఎవరాలు చెప్పిరు? నేను రోజు పని పోతున్నా అత్తున్నా. హలో మీ సేటు ఫోన్ చేసి చెప్పిండు నువ్వు పని పోతలేవట ఏం పోతలేవట. ఏంది నీ కథలు? ఏడేడు తిరుగుతున్నావు? సేటు ఉంటలేడే, సేటు బీచ్లో సేటు తిరుగుతాడు. సేటుకి నేను కనబడుతున్నా? ఎప్పుడు మధ్యాహ్నం వస్తాడు చూస్తాడు పోతాడు. అప్పుడు నేను పని మీద ఉంటానా? ఇంకొంచెం రామాయణ వాళ్ళకి కానీ నువ్వు ఎవరి దగ్గరికి పోతావు చెప్పు రోజు. నేను మాట్లాడతాను. నేను ఎంత పెద్ద మాటనే అది. అసలు నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నానే? వేరే దాని దగ్గరకు పోయడం లెక్క కనబడుతున్నావా? లగ్గమైన కాంచి చూస్తాను. నేను ఎసుంటాను నీకు తెలియదా? అసలు నా ఫోన్లో ఒక్క ఆడపిల్ల నెంబర్ అని ఉందా అని తొవ్వంటే ఎవరైనా ఆడపిల్లలు పోతే కూడా కిందికి మొగ వేసుకొని పోదా? గస్ ఉంటుంది. గింత అనుమానిస్తాను నన్ను. సామి సంసారం అంటే లచ్చి దొంగ అయిందట. ఈ సంసార మాటలు గీడ కాదు కానీ రూపాయి సంపాదించే కడ పెట్టి. ఇక నువ్వు మారవే. ఇట్లా ఇంట్లోంటే నన్ను పట్టుక తింటాను. అందుకే అట్లా గుడి పోతానంటే ప్రశాంతత దొరుకుతాను పోతానా. ఓ మాజాలు కానీ పో. ఏంటి నీ పెద్ద పిల్ల వదులుతలేదా? అది కాదే, నీకోసమే లేట్ అయింది. ఎందుకో? నీకోసం చెరువుకి అయినా. దేనికి? నేను ఎల్లో కలర్ చీర కట్టుకుంటాను, నీకెట తెలుసు? పిచ్చిదానా, నువ్వు ఏ కలర్ చీర కట్టుకుంటాను, నువ్వు ఏ కూర వేసుకొని తింటాను, నువ్వు ఇంట్లో ఏం చేస్తాను, ప్రతి ఒక్కటి నాకు తెలిసే. అబ్బా నువ్వేం చెయ్యాలా గింతంగా తయారైనావు? ఈ మాటలకేం తక్కువ లేదు. ఈ మాటలతోని కోటలు కట్టచ్చు. ఇది నా మెల్లగట్టి సంవత్సరం అవుతాంది. పుస్తకాలు ఇప్పుడైనా చేపించదా లేదా? చేపిద్దాని నాకు మాత్రం ఉండదా అని. కానీ నేను ఏం చేయాలి? పనికే చక్కగా పోతే నేను. నాకు నేను విడిచిపెట్టి ఉండడం అంటే ఉండబుద్ధి అవుతలేదే. అందుకే ఎప్పుడు చూడు నీతోనే ఉండబట్టి. ఇంటికాడ నా పెళ్ళేమో పని కోతలేవాడా అని పొద్దున్న దాకా ఇలా పొద్దుగా లేచినాక ఒకటే ఊరుడు. మా సీటు కాడట ఫోన్ చేసి నీ మూడు పనికి వస్తలేడని చెప్పిండట. వానికేం తెలుసు నాకు 2 పిల్లలు ఉన్నారని. నాకు 2 పిల్లలు వానికుంటే గప్పుడు తెలుసు వానికి నా బాధ అయిందో. అన్నీ చూసుకుంటే ఎందుకు ఇట్లా మాట్లాడతావు? అయినా నువ్వే బంగారం, నీకు బంగారం ఎందుకే తీసేదానా? ఇక నువ్వు ఎట్లాగో చెప్పావు గానీ నేను ఒక ముచ్చట చెప్తా. అది మనం చేసినామనుకో మనం కోటీశ్వరులం అవుతాం. ఏంది ముచ్చటకే కోటీశ్వరులు అవుతావా? ఏంటిదో చెప్పి నా పిల్లలు ఇంటికాడ చంపుతాను. ఏహే ఉండు చెప్తా గాని. నాకు తెలిసిన ఒక స్వామీజీ కాల్వగట్టు దగ్గర లంక బిందెలు అన్నాడు. అవి దవ్వుకొని తీసుకొద్దాం. ఏంది లంక బిందెరా? గవ్విదవుడు మనతోటి ఏడైతుంది, అది పెద్ద కథ ఉంటుంది దానికి. స్వామీజీ కూడా అత్తాడు, మనకి ఏం కాకుండా చూసుకుంటాడు. మనకు తవ్వడానికి ఒక 2 ముగ్గురు కావాలి. ఒకవేళ బలిద్దాం అన్నా అనుకో, తాళ్ళకేమైనా బలిద్దాం.
అట్లయితే నా పేరు ఉంది కదండి, దాన్ని రమ్మంట ఎవరో ఎందుకు. అయితే ఇప్పుడే ఫోన్ చేయగలను. సరే. హలో, ఏడునవే ఒకసారి నీ కాలు ఒకటికి రా. నువ్వు చెప్పరా నీకు చెప్తా కానీ, నీకు బంగారం కావాలంటే దా చెప్పాను, అబద్ధం చెప్పకు. సరే పోదాం. సరే కానీ స్వామికి ఫోన్ చేసినావా? చేసిన అత్తనట కానీ మరి గా పారలు గడ్డపారలు అవన్నీ అవసరం లేదా? అవన్నీ మా స్టేట్ చూసుకుంటాడు కానీ నువ్వు నడు వానికి చెప్పినా. స్వామి, ఓ స్వామి, అరే హోం వచ్చిరా, మీకోసమే చూస్తాను పారి. ఉంది ఈ చుట్టుపక్కలనే నిధి ఉంది, తీత్తా బయటికి తీత్తా. ఇది ఉన్నది. ఏమైంది స్వామి? ఏడుంది? ఇన్నే ఉంది. తీయి తీయవంటే ఎట్లా తీస్తారా? ఊపుకుంటా వచ్చినావు, గడ్డపార పార పట్టుకొచ్చిడ తవ్వురా వెళ్తుంది. అత్తాడు స్వామి, అత్తాడు. మా అసిస్టెంట్కి చెప్పిన అత్తాడు రారా కూపెట్టి లేక అత్తాడు. ఉరికిరా వాడుకావు. తవ్వురా, ఇక్కడ తవ్వు తవ్వు, ఇక్కడ తవ్వు. ఓ తవ్వురా తవ్వు. అవునే, ఈ నీళ్ళ లంక బిందెలు ఉంటాయని ఈ స్వామికి అసలు తెలుసా? తెలియదా? అందుకే రా మానవులందరూ దృష్టి పట్టిపోతారు. ఇక్కడ లంకె బిందెలు వెళ్తే తవ్వు. సరే స్వామి. ఆగురా. ఇక్కడ మాత్రం ఇప్పుడు తవ్వురా, మంచిగా మొక్కి తవ్వురా, మంచిగా మొక్కి. ఏడి మనిషి కాల్వ కాడికి రమ్మన్నాడు, ఇంటికాడు ఉంటే ముచ్చటే పెట్టాడు, మొద్దు మొక్కపోవడం గిడికి రమ్మన్నాడు. తవ్వురా, ఇక్కడ తవ్వు. మనిషి అగో గీ నీళ్ళలో ఏం చెప్తాండి? గీనే సాంగ్ కూడా ఉన్నాడు. ఇదేవతో ఉన్నది కదా పక్క పొంటి. అగో ఈ గడ్డపార పట్టుకుని ఈ కాలువలో ఏం చేస్తున్నావు? పోడా నువ్వేంద్రా గిడా? ఈ సామె ఎవరు అంత రోతున్నాడు? ఆయన రోతుడు కాదే, రాతరాసే బ్రహ్మదేవుడు ఆయనే. గీమేమలు మీరు అందరు కలిసి ఇక్కడ ఏం చేస్తారు? ఏమి లేదే, ఈ కాలువల లంక బిందెలు ఉన్నాయట. ఇగో ఈమెన చెప్పి నన్ను ఈ సామి తీసుకొచ్చింది. అందుకే అవుతాన్నాం. ఆడ బిందెలు వెళ్తే ఇంకో బిందె తీసుకుంది, అందుకే రమ్మన్నా నేను. అబ్బా నిజంగానా? మా ఆయన కంటే ఈ చెల్లెనే మస్తు మంచిది. అబ్బా మంచి వరుస కలిసింది. ఏం లేదే, ముచ్చటనా? తవ్వేది ఉన్నదా? కొద్దిగా అయితే చంద్రగ్రహణం పట్టేది ఉంది. అబ్బో పట్టురి పట్టురి.
అబ్బా ఈ ఆడలకు బంగారం అంటే ఎంత పిచ్చో, పెద్ద సముద్రాన్ని అయినా దవ్వ తట్టే ఉన్నారు. ఏం రో చిన్న పెళ్ళానికే దుడుతావు, పెద్ద పెళ్ళానికి దుడవా? చిన్నపిల్లమా? ఎవరికి చిన్నపిల్ల స్వామి? అయినకే మొన్న నేనే దగ్గర ఉండి గుళ్ళె పెళ్లి చేస్తే పెళ్లికి నాగులో కూడా గిన్నేసాలు నడుతున్నాయా? అందుకే నా తాత నువ్వు ఇంటి మొక్కని చక్కగా ఉండలేవు. లంకె పిందెలకి నత్తే నీ లంగతనం బయటపడ్డాదు నిన్ను.